తల్లికి కొడుకే అన్నట్టు ఈ పంచభూతాలకు అంటేరికే కదా గాలి నీరు నిప్పు నేల నింగి వీటికి రాజు పేద కులం మతం అనే తేడా ఉండనే ఉంటది వాడెవ్వడైనా గాని అందరినీ ఒక్క తీరే అరుచుకుంటది అన్నట్టు ఈ ముచ్చట ఎందుకు యాడికొచ్చిందంటే చూస్తున్నారా మంటలు ఎట్లా ఎగిరి పడుతున్నాయో బంగ్లాలు ఉండేటోళ్ళు ఎవరో సలిమంట వేసుకున్నారని అనుకున్నారు ఉడుకు మంటలే ఏసీలకెళ్ళి వెళ్ళినాయో ఎండ్లకెళ్ళి పుట్టినాయో తెలియదు గాని 6వ అంతస్తుల బొంబాయి నగరానికి దీపం పట్టినాయి మంటలు మరది ఎవలిల్లో ఎరికేనా దునియాలనే బగ్గ పైసలున్న మన దేశం మోతేవారి ముఖేష్ అంబానీ కలల ఇల్లిది 27 అంతస్తుల బంగ్లా దీని ముద్దు పేరు అంటీలియా దీనికి లేని సోకులు లేవు దీంట్లో లేని సౌలతులు లేవు అని దునియా మొత్తం ఎరికే గాని ఈ అంటీలియా బంగ్లాకు మంటలు అంటుకునే సౌలతులు కూడా ఉన్నాయని నిన్న మాపటిలే మందికి అందరికి ఎరికైంది అసలే అంబానీ ఇంట్లో అద్దం పలుగుతూనే దేశానికి చిన్నతనమైనట్టు చేస్తారు ఆఫీసర్లు అసొంటిది మంటలే వస్తున్నాయంటే ప్రపంచందాలుగా పడ్డట్టే స్పందించి అప్పటిదప్పుడు ఫైర్ ఇంజన్లు ఉరుకొచ్చి సల్ల వర్షి ముఖేష్ అంబానీ మనసును సల్లగా చేసినాయి ఇంకా నయం ఆ మంటలు అంటుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరు లేరట లేకుంటే అంబానీ సారు దేశాన్ని ఎంత వణికిచ్చునో ఏమో గాని లంకంత ఇల్లు కట్టి లక్క పిడికంత దర్వాజా పెట్టినట్టు కోట్ల రూపాయలు పోసి బంగ్లా కట్టుకున్నాడు మంటలు వెళ్లకుండా జాగ్రత్త పడరాదా ఒగాలేదన్నా అలగబడితే ఎంబడే సల్లారేటట్టు నీళ్ళ పైపులు పెట్టుకోడా ఏందో ఏమో పైన పటారాన్నే చూసుకొని మురిసిండ్రు గాని అగ్గిదేవుని సురుకుతోని లోపల లొటారమేందో తెలుసుకున్నట్టున్నాడు అంబానీ సారు అని అనుకుంటున్నారు ఈ బంగ్లా చుట్టూ చిన్న చిన్న పాతిండ్లల్లా సంసారం చేసే పబ్లిక్